మేధావులు కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వార్త చూస్తే ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు మంజూరు చేస్తారని లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వాళ్ళకు గుడ్ న్యూస్ అందింది. మార్చి నుంచి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టును తయారు చేశారు. ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఆయా గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు అధికారులు 3 జాబితాలుగా L1, L2, L3లుగా డివైడ్ చేసిరు. L1ల సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోనికి సిద్ధం ఉన్న వాళ్ళని L1గా చేసి వాళ్లకు సంబంధించిన ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన చర్యలన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఏమేమి మంజూరు చేయాలో అవన్నీ కూడా చేసేందుకు రెడీగా ఉన్నారు. L2ల మొత్తానికి జాగా లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళని L2ల చేర్చినారు. L3ల జాగా ఉండి సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకున్న వాళ్ళని చేర్చినారు. ఈ దశలో మొదటగా L1 వాళ్ళకి 21,93,000 సంబంధించి లబ్ధిదారులను వాళ్ళు ఎంపిక చేసినారు. మొదట L1 దశ పూర్తయిన తర్వాత L2 దశలో ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.